అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? పెడబుద్ధి. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేదభం అనే మహామంత్రంలో సిద్ధి పొందాడు. గ్రహాలన్నీ కూటమయ్యే సమయమందు ఆకాశం వంక చూస్తూ ఈ మంత్రాన్ని పునశ్చరణ చేసినట్లయితే సరాసరి ఆకాశం నుండి బంగారు, వెండి, ముత్యం, పగడం, రత్నం, కెంపు, నీలం ఈ 7 వస్తువులు వర్షిస్తాయి. మంత్రసిద్ధి గల ఈ బ్రాహ్మణ్ణి ఆశ్రయించి బోధిసత్వుడు ఆయనకు ప్రియశిష్యుడయ్యాడు. ఒక రోజున శిష్యుణ్ణి వెంటబెట్టుకుని గురువు అరణ్య ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ అరణ్యంలో 500 మంది గజదొంగలున్నారు. వాళ్ళు గురు శిష్యులిద్దరినీ అటకాయించారు. అయితే ఆ దొంగలలో చిత్రమైన నియమం ఒకటి ఉంది. 2 బాటసారులు కలిసి ఆ త్రోవన వచ్చినట్లయితే ఇంటికి పోయి శిక్షారుసుము తెచ్చి తోటివారిని విడిపించుకోవటానికి అవకాశమిచ్చి అందులో ఒకరిని వదిలేస్తారు. ఆ వచ్చిన బాటసారులు తండ్రి కొడుకులైతే తండ్రిని పోయి రమ్మని చెప్పి రుసుము తెచ్చి కొడుకును విడిపించుకునేటందుకు అవకాశమిస్తారు. అలానే తల్లి కూతురు అయితే తల్లిని, సోదరులైతే అందులో ఒకణ్ణి, గురు శిష్యులైతే శిష్యుణ్ణి ఇలా వదిలిపెట్టటం వాళ్లకు మామూలు. ఇప్పుడా వింత దొంగలు బ్రాహ్మణుణ్ణి తమ వద్ద అట్టే పెట్టుకుని శిష్యుడైన బోధిసత్వుణ్ణి పోయి రమ్మని పంపించారు. వెళ్ళేటప్పుడు బోధిసత్వుడు గురువుకు నమస్కరించాడు. గురువర్యా, భయపడకండి, 1-2 రోజులలో తప్పక తిరిగి వచ్చేస్తాను. అయితే నా మనవి మటుకు ఒక్కటి వినండి. ఇవాళ గ్రహాలన్నీ కూటమయ్యే రోజు. కొంపతీసి ఇవాళ మాత్రం మంత్రం జపించి రత్నాల వర్షం రప్పించకండి. అలా చేశారంటే మీకు ఈ దొంగలకు కూడా తీరని ముప్పు కలిగి తీరుతుంది. ఇలా అని మరీ చెబుతూ బోధిసత్వుడు బయలుదేరి వెళ్ళాడు. సూర్యాస్తమయమయ్యింది. దొంగలు వచ్చి బ్రాహ్మణ్ణి పట్టుకొన్నారు. పుచ్చపువ్వు లాంటి వెన్నెల కిరణాలను చల్లుతూ ఉన్న పున్నమి చంద్రుడు ఆకాశాన తిరుగుతున్నాడు. బ్రాహ్మణుడు పైకి చూసి గ్రహాలు కూటమయ్యే సమయం వస్తుందని పసికట్టాడు. దొంగల బారిన పడి చేతకాని వాడిలాగా ఈ హింసలన్నీ ఎందుకు నేను అనుభవించాలి? చేతిలో ఉన్న మంత్రాన్ని పఠించి కనకవర్షం రప్పించి దొంగల రుసుము వాళ్ళకిచ్చేసి విడుదలవుతాను, స్వేచ్ఛ పొంది సుఖంగా ఉంటాను అనుకున్నాడు. తరువాత బ్రాహ్మణుడు ఆ దొంగల గుంపును చేరపిలిచాడు. మీరు నన్నెందుకు బంధించారు చెప్పండి అన్నాడు. అయ్యా, ఇంకెందుకు, డబ్బు కోసం అన్నారు వాళ్ళు. అంతే కదా, అలా అయితే నేను చెప్పినట్లు చెయ్యండి. మీరు కోరిన ధనం ఇస్తాను. ముందు నా కట్లు విప్పేయండి. నాకు శుభ్రంగా స్నానం చేయించండి. నూతన వస్త్రాలు కట్టబెట్టండి. పుష్పజాతులన్నీ తెచ్చి ఇక్కడ పోగుపోయండి. నా చుట్టూ పరిమళ ద్రవ్యాలు, ధూపదీపాదులకు కావలసిన సామాగ్రులు తెచ్చిపెట్టండి. అటుపైన ఏం జరుగుతుందో చూడండి అని బ్రాహ్మణుడు చెప్పాడు. అక్షరాల ఆ బ్రాహ్మణుడు చెప్పిన ప్రకారమే చేశారు దొంగలు. తరువాత ఆయన అతను చూసి ఆకాశం వంక దృష్టి నిలిపి వేదపమంత్రం ఉచ్చరించాడు. వెంటనే విలువగల లోహాలు, మణులు వర్షించాయి. దొంగలు గబగబా వాటన్నింటినీ ఏరి మూటకట్టుకొని వాళ్ల దారిన వాళ్ళు పోయారు. వాళ్ల వెనుకనే బ్రాహ్మణుడు వెళుతున్నాడు. ఆ సమయంలో మధ్యదారిలో మరి ఒక దొంగల గుంపు తారసపడి మొదటి గుంపును ఎదుర్కొన్నది. ఎందుకయ్యా మీరు మమ్మల్ని పట్టుకుంటారు అని అడిగారు మొదటి దొంగలు. అందుకు రెండవ గుంపు, ఇంకెందుకు, డబ్బు కోసం అన్నారు. అంతే కదా, డబ్బు కోసమే అయితే ఈ బ్రాహ్మణ్ణి ఆశ్రయించండి. ఈయన ఆకాశంపైకి చూస్తే చాలు విలువగల రత్నాలు, మణులు వర్షిస్తాయి. అలా చేసే మాకు ఈ ధనమంతా ఇచ్చాడు
అని చెప్పి వాళ్ళు తప్పించుకుపోయారు. ఇప్పుడు రెండవ దొంగల జట్టు బ్రాహ్మణ్ణి వదలక పట్టుకుంది. మాకు కూడా ధనమియ్యవయ్యా బ్రాహ్మణ అని వాళ్ళు బొబ్బలు పెట్టి పీడించసాగారు. అందుకు బ్రాహ్మడు, అయ్యలారా, ఇందాక ఆ దొంగలకు నేనిచ్చింది మంత్ర మహిమ వల్ల రప్పించిన ధనం. నేను నేర్చిన మంత్రానికి మళ్ళీ 1 ఏడాదికి గాని శక్తి కలగదు. ఇది నా ఇష్టం వచ్చినప్పుడల్లా జపించితే పనిచేసే మంత్రం కాదు. దీనికంతా గ్రహకూటం కలియడం అది చాలా గొడవ ఉంది. కనుక 1 ఏడాది అయ్యేసరికి గ్రహాలు కూటమవుతాయి. అప్పుడు నా మంత్రం పారుతుంది. ఆ వెంటనే మంత్రం జపించి మీకు కనకవర్షం కురిపిస్తాను అన్నాడు. బ్రాహ్మడి మాటలు నమ్మలేదు దొంగలు. మాకంటే ముందు వచ్చిన వాళ్లను ఇట్టే కుబేరులను చేసి పంపావే, మేమడిగితే ఏడాది వరకు కనిపెట్టుకొని ఉండమంటావా, అబద్ధాల కోర అంటూ పదునైన కత్తి పుచ్చుకొని బ్రాహ్మణ్ణి నిలువునా 2 ముక్కలుగా చీల్చివేశారు. అతని కళేబరాన్ని దారి మధ్యలో వేలాడతీశారు. ఇలా చేసి గబగబా పరుగులెత్తిపోయి మొదటి దొంగల జట్టును కలిసి అందరినీ చంపి వాళ్ల దగ్గర ఉండే ధన ద్రవ్యాలను అపహరించారు. అపహరించిన ధనం వాటాలు తెగలేదు. ఈ రెండవ జట్టు దొంగలలో 2 కక్షలు ఏర్పడి ధనం కోసం 2 కక్షల వాళ్ళు పోరాడుతున్నారు. పోరాటంలో మొత్తం 100 మంది నరుక్కు చావగా చివరకు 2 మిగిలారు. ఇలా మిగిలిన దొంగలిద్దరూ ధనాన్నంతటినీ సమీపంలోని ఒక అరణ్యంలో దాచిపెట్టారు. అందులో ఒకడు విచ్చుకత్తులతో ఆ ధనానికి కాపలా కాస్తూ ఉండగా, రెండవ వాడు తినుబండారాలు తేవటానికని దాపున ఉన్న ఊళ్ళోకి వెళ్ళాడు. ధనాగారం వద్ద కూర్చున్న దొంగ, నా నేస్తం వస్తే అయాచితంగా ఈ ధనంలో సగభాగం కబళించుకుపోతాడే, ఎలాగా అనే ఆలోచనతో కుమిలిపోసాగాడు. అక్కడ తినుబండారాలు తీసుకురావటానికి వెళ్ళిన దొంగ, వాడు చస్తే ఆ ధనమంతా నాకే ఉండిపోతుందిగా, కుబేరుడనైపోవచ్చును కదా అని అనుకొని తన వంతు పదార్థాలు కేటాయించుకొని తక్కిన భాగాలలో విషం కలిపివేశాడు. వాడు పదార్థాలు చేతపట్టుకొని తన బస చేరుకునేసరికల్లా ఆ రెండవ దొంగ వీడి పీక తెగవేసి కళేబరం దూరంగా విసిరివేశాడు. తరువాత విషం కలిసిన తినుబండారాలు తిని చివరకు వాడు ప్రాణాలు విడిచాడు. ఈ విధంగా బ్రాహ్మణుడితో పాటు దొంగలంతా కలిసి మొత్తంగా చచ్చి ఊరుకున్నారు. 1-2 రోజులలో బోధిసత్వుడు దొంగలకి ఇయ్యవలసిన రుసుము చేతపట్టుకొని వచ్చాడు. గురువు కోసం చూశాడు. గురువు కానరాలేదు. ఎక్కడ చూసినా ధనమే, ఎక్కడ చూసినా కళేబరాలే. అప్పుడే అనుకున్నాడు బోధిసత్వుడు, ఈ బ్రాహ్మడు నా మాట చెవిన పెట్టలేదు. తనకు తోచినంతా చేశాడు. మొన్నటి రోజున ఈ బ్రాహ్మడు మంత్రం జపించి రత్నాల వర్షం రప్పించే ఉంటాడు. దాని ఫలితంగానే అందరూ చచ్చి ఉంటారు అని తలచి బాట వెంబడే చూసుకుంటూ పోసాగాడు. కొంత దూరంలో గురువుగారి కళేబరం కనిపించింది. అయ్యో గురువర్యా, నా మాట విన్నావు కాదు కదా, ఎంతటి గతికి పాల్పడ్డావు అంటూ అతను వాపోయాడు. చితుకులు పోగు చేసి తెచ్చి గురువుకు దహనాది క్రియలు జరిపాడు. అడవి పువ్వులు పట్టుకువచ్చి ఆ స్థలమందు ఉంచి భక్తిపూర్వకంగా తుదిసారి నమస్కరించాడు. అక్కడి నుంచి ఇంకా అలా వెళ్ళగా మొదటి దొంగల జట్టులోని కొందరి శవాలు కంటపడ్డాయి. మరికొంత దూరంలో రెండవ జట్టులో ఉండే దొంగల కళేబరాలు పడి ఉన్నాయి. 2 తప్ప బోధిసత్వుడికి తను చూసి ఉన్న అందరి కళేబరాలు లెక్కకు సరిగ్గా కనిపించాయి. అయితే ఆ 2 ఎక్కడికి తప్పించుకుపోయారా అని ఆలోచించాడు. వాళ్ళు ధనం దోచుకుపోయిన జాడ కనిపెట్టి ఆ దారినే వెళ్ళగా ఆ దారి బోధిసత్వుడిని ఒక కీకారణ్యంలోకి తీసుకుపోయింది. ఆ అరణ్యంలో ధనం మూటలు కనిపించాయి. తప్పిపోయారనుకున్న 2 దొంగలలోనూ ఒకడి కళేబరం కనిపించింది. అయితే వాడి పక్కన తినుబండారాలు గల పాత్ర ఉంది. ఓహో,
ఇదా సంగతి అని అనుకున్నాడు బోధిసత్వుడు. ఇంకా 4 అడుగులు వేసేసరికి ఒక మూల ఆ మిగిలి ఉన్న దొంగ కళేబరం వేలాడతీయబడి ఉంది. ఇంకిప్పుడు ఎవ్వరూ చెప్పనక్కర్లేకుండానే జరిగిన సంగతి అంతా బోధిసత్వుడికి మొదటి నుండి చివరి వరకు అవగాహనమైపోయింది. ఇదంతా చూసి బోధిసత్వుడు చాలా విచారించాడు. నా మాట పాటించాడు కాదు గురువుగారు, అంతగా చెప్పిపోయినా పెడచెవిని పెట్టాడు. ఆత్మబుద్ధి సుఖమనుకున్నాడు. ఇందుకు ఫలితం తనూ నాశనమయ్యాడు. తనతో పాటు చాలామంది జనము చావటానికి కారకుడయ్యాడు. ఇతరుల మాట వినక తమకు తోచిందే మంచిదని అనుకొని పనులు చేసేవాళ్లకు ఇటువంటి శాస్తే జరిగి తీరుతుంది. నా గురువుగారు తన మంత్ర మహిమ వల్ల భూలోకానికి రప్పించిన ధనసంపద మానవకోటికి ఉపకృతి చెయ్యలేదు సరికదా, పైగా సంఘాత మరణానికి అంతులేని వినాశనానికి దారితీసింది. కనుక బుద్ధి వక్రమార్గాన్ని పట్టినప్పుడు మంచి వస్తువుల వల్ల కూడా కీడే జరుగుతుంది. దోషం వస్తువులో లేదు, బుద్ధిలో ఉంది. వక్రబుద్ధి అగ్నిజ్వాల వంటిది. అది ఒకళ్ళ నాశనంతో పోదు, మరి ఎంతమందినో నాశనం చేస్తే కానీ ఆ అగ్ని చల్లారదు. ఈ బోధలను బోధిసత్వుడు అరణ్యమంతా మారుమోగేటట్లు ప్రబోధించాడు. తన గురువుగారిని ఉదాహరణగా చూపి అందరకు నచ్చేటట్లు చెప్పాడు. బోధిసత్వుడి ప్రబోధానికి వనదేవతలు జేజేలు కొట్టారు. అటు తరువాత ఆ ధన సంపదనంతటినీ బోధిసత్వుడు తన ఆశ్రమానికి తీసుకుపోయి అదంతా లోకోపకారం కోసం వినియోగించి అవతారం చాలించాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.